మధ్యలో ఏమైందో తెలియదు, మెసేజెస్ లేవు, కాల్స్ లేవు. సో అది కూడా ఒక నా తప్పలేండి. అంటే తప్ప అంటే నా బ్లండర్ ఏమైందంటే, నేను ఒకరోజు లీవ్కి వస్తున్నా, ట్రైనింగ్ మధ్యలో ఒకరోజు లీవ్కి వస్తుంటే, సో కలవమన్నారు. ఇలా కలవండి మా ఇంట్లో వాళ్ళని, ఇలా మా మావయ్యని కలువు అని అంటే, నేను ఓకే దాన్ని ఏమైనా కలుద్దాం ఓకే అని చెప్పి కలుద్దాం అని చెప్తే, ఆవిడ ఆ రోజు నేను నైట్ ఫ్లైట్ నైట్ దిగితే, ఆ రోజు నైట్ టైం అయింది కదా, వద్దు బాబు అన్నాడు. తర్వాత మరుసటి రోజు నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూసుకొని అది కూడా 6-7 అయిపోయింది. 6-7 అయిపోయింది. ఇప్పుడు అక్కడ నుంచి 50 కిలోమీటర్స్ డ్రైవ్, నైట్ 9 అయిపోతుందమ్మా, రేపు మార్నింగ్ రా అంటే, ఓకే సార్, నాకు మార్నింగ్ నైట్ అదే రేపు ఆఫ్టర్నూన్ నాకు 3కి ఫ్లైట్, నేను మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి మార్నింగ్ రెడీ అవుదాం అనుకుంటే, సో అక్కడ వెదర్ నాకు ట్రబుల్ ఇచ్చింది అనమాట. ఆలోచించి ఏమైంది అసలు ఏంటి అనే క్వశ్చన్కి ఒక స్టేజ్లో అర్థమైంది, ఇంట్లో మేబీ ప్రెషర్ ఏదైనా పెట్టారేమో, మేబీ ఇంట్లో లాక్ అయ్యిందేమో అని ఎక్స్పెక్ట్ చేసి, ఓకే కాలేజ్లో జాయిన్ అవుతారు కదా, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎవరెవరు ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుంది అని చెప్తే, వేరే వాళ్ళ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిందని కూడా తెలిసింది. కాలేజ్ జాయిన్ అయింది కదా ఇంకా మెసేజ్ రాకపోవడం ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఫోన్ చేశారా, ఎలా ఉంది ఏది కథ అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి, తీరా వాళ్ళ క్లాస్లో ఒక ఫోన్ నెంబర్ 4 రోజులు తపస్సు చేసి ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే, ఆవిడ ఫోన్ ఇస్తే నేను తర్వాత మాట్లాడతానని చెప్పి, తర్వాత ఒక స్టేజ్లో నేను ఇంటికి వెళ్ళాను. నాకు లీవ్ దొరికిన వెంటనే, ఎప్పుడైతే నాకు ట్రైనింగ్ అంతా అయిపోయిందో దాదాపు ఒక 8 months తర్వాత నాకు లీవ్ దొరికింది. 8 months వరకు లేదు, 8 monthsకి లీవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ వాళ్ళు అవ్వదు అసలు ఇంట్లో కూడా రాకు అదే చెప్పి పంపించేశారు, బయటికి పంపించేశారు. సో ఓకే నో ప్రాబ్లం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత విషయం ఏం జరిగింది, ఒక 3-4 months తర్వాత వాళ్ళ డాడీకి నేనే ఫోన్ చేశాను. ఏంటంటే అప్పుడు టైం పాస్ కోసం అని చెప్పి నా కాంపిటేటివ్ బుక్స్ అని చెప్పి దానికి పంపించేశాను, ఇలా బుక్స్ చదువుకో ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా నువ్వు డైవర్ట్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి, ఓకే నాకు ఎందుకైనా పనికి వస్తుంది కదా బుక్స్ అని చెప్పి నేను కాల్ చేసి, ఇలా నా బుక్స్ అడుగుదా అని చెప్పి బుక్స్ కోసం ఫోన్ చేసి, అతను ఏమన్నారంటే, మీరు చేసేసుకోండి బాబు అది ఇది అని చెప్తే, ఆవిడ నెంబర్ ఇచ్చారు. తన నెంబర్ ఇచ్చిన తర్వాత తనకు కాల్ చేస్తే, నేను ఒప్పుకోను అది ఇది అని చెప్పి, ఫస్ట్ 2 రోజులు తెలుసు కదా మీ అమ్మాయిలు అమ్మో బతిమాలాలి, మిమ్మల్ని అంత ఎక్కడికో ఎత్తాలి, అంత ఎత్తి ఇలా కాదు ఇలా జరిగింది అంతే ఎక్స్ప్లెయిన్ చేసి, నేను పడిన పెయిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కరిగింది. ఓకే అని చెప్పి ఒక బాగానే మాట్లాడారు. ఒక 3-4 days తర్వాత మళ్ళీ